ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ప్రియమైన బిడ్డ, ఈ వీడియో నీ వరకు వచ్చింది అంటే నా కరుణా కటాక్షములు నీపై ఉన్నాయనే కదా అర్థం. నేను శివయ్యను స్వయంగా నీ ముందుకు వచ్చాను. ఈ కష్టభరితమైన జీవితంలో నిన్ను వెతుక్కుంటూ నీ కోసం నా ఆశీర్వాదములు ఎల్లప్పుడూ తోడుగా ఉంచాలని నీపైన నమ్మకంతో వచ్చాను బిడ్డ. నమ్మకం అనేది ఉంటే చాలు, జీవితాన్ని మార్చేయగలవు. ఈ వీడియో ద్వారా నా మాటల్లో నీ హృదయానికి శాంతి మరియు జీవితానికి మార్గదర్శకం ఉంది. ప్రతి కష్టము నీలో ఉన్న ధైర్యాన్ని పరీక్షిస్తుంది. నువ్వు ఓర్పుతో నిశ్శబ్ద ధ్యానంతో ఎదురు చూస్తే నేను నీకు శక్తిని ఇస్తాను. భక్తి మాత్రమే మనసుకు శాంతి ఇవ్వగలదు. ప్రతి సమస్యను ఒక అవకాశంగా తీసుకో, దానిలో నేర్చుకో. నీ జీవితంలో ఏదైనా సమస్యకు పరిష్కారం ఉంది. ప్రతి కష్టాన్ని సహనంతో ఎదుర్కో. భక్తి, ప్రార్థన, మంత్ర పఠనం ద్వారా నువ్వు విజయం సాధిస్తావు. నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. నువ్వు చేసే ప్రయత్నం, నీ మనోబలం, ధైర్యం ఇవన్నీ నా ఆశీర్వాదంతో సమర్థవంతంగా మారతాయి. ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము నన్ను ఓం నమ శివాయ అను జపించు, పఠించు. ఓం నమ శివాయ. ఇది నీ హృదయానికి శాంతి, మనసుకు ధైర్యం ఇస్తుంది. ధ్యానం, ప్రార్థన, భక్తి ఇవన్నీ నీ జీవితంలో సూక్ష్మతను, శాంతిని తెస్తాయి. ప్రతి సమస్యను పెద్దదిగా భావించవద్దు. కష్టం మనకు జీవితంలో నిజమైన విలువ నేర్పుతుంది. నీవు ఓర్పు, ధైర్యం మరియు భక్తితో ముందుకు వెళితే నా ఆశీర్వాదం నీకు లభిస్తుంది. ఏదీ తాత్కాలికం కాదు, ఏదీ శాశ్వతం కాదు అని తెలుసుకోవడం ముఖ్యమైనమని నేను చెప్తున్నాను. ప్రతి ప్రయత్నానికి ఫలితం తప్పక సిద్ధిస్తుంది, లభించే తీరుతుంది. కష్టాలను అధిగమించటం, విజయం సాధించటం ఈ రెండింటికి భక్తి మరియు నమ్మకం అవసరం. నా ఆశీర్వాదం, నీ శ్రద్ధ, ప్రయత్నం కలిస్తే నువ్వు విజయాన్ని పొందుతావు. నీకు ధైర్యం ఇస్తూ ఉన్నాను, భక్తి పెంచుతున్నాను, శాంతినిస్తున్నాను. నా ప్రియమైన బిడ్డ, నన్ను వెతుక్కోవడం, నమ్మకం, ధ్యానం మరియు భక్తి ఇవన్నీ నీ జీవితాన్ని మార్చుతాయి. ప్రతి కష్టానికి పరిష్కారం, ప్రతి మనసుకు శాంతి, ప్రతి ప్రయత్నానికి విజయం నా ఆశీర్వాదంతో అందిస్తున్నాను. పూజ అంటే కేవలం పూలు పెట్టడం కాదు, హృదయంతో నన్ను స్మరించటం. మీరు చేసే ప్రతి మంచి ఆలోచన కూడా ఒక పూజే. ప్రతి ఉదయం నన్ను ఒక్కసారి గుర్తు చేసుకో, దీపం వెలిగించు, ఒక్క నిమిషం మౌనంగా కూర్చో. ఆ క్షణమే నీ రోజుకు శుభ ఆరంభం. ఓం నమ శివాయ అని జపించేటప్పుడు నీ ఊపిరిలోని అలజడి తగ్గుతుంది, నీ మనసు ప్రశాంతమవుతుంది. అదే నా నిజమైన ప్రసాదం. నాకు కావలసింది విలువైన పూలు కాదు, నీ హృదయంలోని ప్రేమ, కృతజ్ఞతే నాకు గొప్ప నైవేద్యం. నీటితో చేసే అభిషేకం నీలోని అహంకారాన్ని కడుగుతుంది. నువ్వు వినయంగా మారితే అదే నాకు ఆనందం. నువ్వు బాధలో ఉన్నప్పుడు చేసే చిన్న పూజే నాకు అత్యంత ప్రియం. కన్నీటితో చేసే ప్రార్థనను నేను వెంటనే వింటాను. రోజువారీ జీవితం కూడా పూజే. నువ్వు చేసే పని నిజాయితీతో ఉంటే అది కూడా నా పూజే. నీ కుటుంబంపై ప్రేమ చూపితే అదే నా ఆరాధన. బిడ్డ, పూజను అలవాటుగా కాకుండా అనుభూతిగా మార్చుకో. నీ హృదయంలో నేను నిలిచిన రోజు, ఆ రోజు నుండే నీ జీవితం వెలుగుతో నిండిపోతుంది. ఈరోజు నేను నీకు పూజ ఎలా చేయాలో కాదు, పూజ ఎలా అనుభవించాలో చెప్పే ఒక చిన్న కథ చెబుతాను, వింటావు కదూ. ఒక చిన్న గ్రామంలో చిన్న కుమారుడు రాఘవ అని ఉండేవాడు. పేద కుటుంబం, ఇంట్లో దేవుని విగ్రహం కూడా లేదు. అయినా ప్రతి ఉదయం ఇంటి ముందు కూర్చుని కళ్ళు మూసుకుని నన్ను పిలిచేవాడు. పక్కింటి వారు పెద్ద పెద్ద దీపాలు, పూలతో పూజ చేసుకునేవారు. కానీ రాఘవ దగ్గర ఏమీ లేదు, ఒక్క హృదయం మాత్రమే ఉంది. ఒకరోజు ఎవరో అడిగారు, నీ దగ్గర పూలు లేవు, దీపం లేదు, నీ పూజకు విలువ ఏంటి అని. అప్పుడు రాఘవ తల వంచి, శివయ్య, నా దగ్గర ప్రేమ మాత్రమే ఉంది అన్నాడు. ఆ రోజు నేను రాఘవ హృదయాన్ని తాకాను. పక్కింటి పెద్ద పూజలు చేసిన వారికన్నా
ఆ చిన్నవాడి కన్నీటి పూజ నాకు ఎక్కువ ఆనందం ఇచ్చింది బిడ్డ. నాకు కావలసింది బంగారు పూలు కాదు, నీ హృదయంలోని నిజమైన ప్రేమ మాత్రమే. నువ్వు చేసిన ప్రతి చిన్న ప్రార్థన, నువ్వు చూపిన ప్రతి మంచి ఆలోచన, అదే నా నిజమైన పూజ అని తెలుసుకో బిడ్డ. నీకెప్పుడు ఈ శివయ్య తోడుగా ఉన్నానని గుర్తుంచుకుంటే చాలు. నువ్వు చేసిన ప్రార్థన, ప్రతి మంచి ఆలోచన నా పూజగా మార్చుకున్నావు. ఈ రోజు నుంచి నువ్వు పూజను ఆడంబరంగా కాదు, అనుభూతిగా చేయి. నీ హృదయంలో నేను ఉన్నంతకాలం నీ జీవితంలో వెలుగు తగ్గదు. ఈరోజు నేను నీతో మనిషి హృదయంలో ఉన్న భావాలు, ప్రేమ, కోపం, ధునకం గురించి మాట్లాడతాను. ప్రేమ నీ హృదయాన్ని విస్తరించే శక్తి, కానీ ఆ ప్రేమలో అధిక ఆశలు కలిస్తే అది మిమ్మల్ని బాధకు బంధిస్తుంది. ప్రేమ ఇవ్వండి, కానీ మీ స్వశాంతిని కోల్పోవద్దు. లాభం ఏమి కలుగుతుంది అంటే నీ హృదయం విస్తరిస్తుంది, నీ మాటల్లో మృదుత్వం పెరుగుతుంది, నీ జీవితం శాంతితో నిండుతుంది, నీ బంధాలు బలపడతాయి. నష్టం ఏమి కలుగుతుంది అంటే అతి ఆశలు పెట్టుకుంటే మీరు త్వరగా బాధపడతారు, నమ్మకం దెబ్బతింటుంది, మనశ్శాంతి తగ్గిపోతుంది. కోపం వచ్చినప్పుడు మీరు ఒక్క మాటతో సంవత్సరాల బంధాన్ని కాల్చివేయగలరు. కోపం మీద మీరు విజయం సాధిస్తే మీరు మీదే విజయం సాధించినట్లు. లాభం ఏమి కలుగుతుంది అంటే మీరు మీ మాటలను అదుపులో పెట్టుకుంటారు, సంబంధాలు నిలబడతాయి, నీ మీద నీకు గౌరవం పెరుగుతుంది. నష్టం ఏమి కలుగుతుంది అంటే కోపం అదుపు తప్పితే ఒక్క మాటతో సంవత్సరాల బంధము కూడా తెగిపోతుంది, తరువాత పశ్చాత్తాపమే మిగులుతుంది. దునకం మిమ్మల్ని బలహీనులను చేయదు, అది మిమ్మల్ని మానవులుగా మారుస్తుంది. కానీ దుఃఖంలోనే ఉండిపోతే మీ భవిష్యత్తు మసకబారుతుంది. లాభం ఏమి కలుగుతుంది అంటే మీరు లోతుగా ఆలోచిస్తారు, ఇతరుల బాధను అర్థం చేసుకుంటారు, మీ లోపలి బలాన్ని గుర్తిస్తారు. నష్టం ఏమి కలుగుతుంది అంటే దుఃఖంలోనే ఉండిపోతే నమ్మకం తగ్గిపోతుంది, భవిష్యత్తు మసకబారుతుంది. బిడ్డ, నువ్వు ప్రేమించు, పట్టుకో, కానీ కోపం వచ్చినా అదుపులో ఉంచుకో. బాధ వచ్చినా కూడా దానిని నీ శక్తిగా మార్చుకో. లాభం ఏమి కలుగుతుంది అంటే నీ జీవితం సమతుల్యతతో నడుస్తుంది. ప్రతి సమస్యను ప్రశాంతంగా ఎదుర్కొంటావు. నువ్వు నీ జీవితానికి నిజమైన నాయకుడు అవుతావు. నష్టం ఏమి కలుగుతుంది అంటే భావాలకు బానిస అయితే మీ నిర్ణయాలు తప్పుతాయి, మీ జీవితం అశాంతిగా మారుతుంది. శివయ్య ఆశీర్వాదం. లాభం ఏమి కలుగుతుంది అంటే మీ హృదయంలో శాంతి, నీ ఇంట్లో ఆనందం, నీ జీవితంలో వెలుగు నిలుస్తుంది. నష్టం ఏమి కలుగుతుంది అంటే భక్తి, నమ్మకం కోల్పోతే నువ్వు నీ దారి మరిచిపోతావు. నేను శివయ్యను. ఈ సృష్టిలో మనిషికి నిజమైన దేవతలు ముగ్గురు: తల్లిదండ్రులు, గురువులు, అతిథులు. బిడ్డ, నీ శరీరం మీది కాదు, నీ ఊపిరి మీద కాదు, నీ తల్లి గర్భంలో నీ తల్లి 9 నెలలు మోసింది. నీ తండ్రి రాత్రింబవళ్ళు కష్టపడి మిమ్మల్ని పెంచాడు. వాళ్ళ కాళ్లకు నమస్కరించి ఒక్క నిమిషం 1000 పూజల కంటే కూడా గొప్పదని గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులను గౌరవించే ఇంట్లో ఎప్పుడూ దరిద్రం ఉండదు. ఆ ఇంట్లో నేను స్వయంగా నివసిస్తాను. గురువులను గౌరవించు. నీకు విద్య ఇచ్చిన వాళ్ళు గురువు, నీకు జీవన మార్గం చూపించిన వారు గురువు. గురువును ఎప్పుడు నిర్లక్ష్యం చేసిన వారికి జ్ఞానం ఉన్నా ప్రయోజనం ఉండదు. గురువును గౌరవించే వారికి పదవి వెతుక్కుంటూ వస్తుంది, గౌరవం వెతుక్కుంటూ వస్తుంది. గురువు ఆశస్సులు పొందిన వారు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు. అతిథి దేవో భవ. మీ ఇంటికి ఎవరో వచ్చారు అంటే వాళ్ళను కేవలం మనిషిగా చూడవద్దు, అతిథి రూపంలో దేవుడే నీ ఇంటికి వచ్చాను అని భావించు. వాళ్ళకు కూర్చునే స్థానం, తాగడానికి నీరు, 4 ప్రేమ మాటలు ఇస్తే చాలు. ఆ ఇంట్లో శాంతి ఉంటుంది, ఆ ఇంట్లో లాభాలు ద్విగుణీకృతమవుతాయి. ఈ 3 ఫలితం: తల్లిదండ్రులను గౌరవిస్తే ఆరోగ్యం పెరుగుతుంది, గురువులను గౌరవిస్తే జ్ఞానం పెరుగుతుంది, అతిథులను గౌరవిస్తే ధనం పెరుగుతుంది. ఈ 3 గౌరవించే వారి జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. నేను ఎప్పుడూ అతని వెనుకే ఉంటాను. ప్రియమైన
తాకాయి కదూ, తాకినవి అని అనుకుంటే మీ తల్లిదండ్రులకి దగ్గరకు ఇప్పుడే వెళ్ళి వాళ్ళ కాళ్ళకు నమస్కరించు. ఈ వీడియో నీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయి, షేర్ చేయి, మరికొంతమందికి పంపించు. సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయి. నా మీద నీకు విశ్వాసం ఉంటే నా ఆశీర్వాదం ఎప్పుడు నీ వెంటే ఉంటుంది. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ శివయ్య ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశం మనకు అందించారు కదండి. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది. మరి బాబావారిని మనందరము గురువుగా భావించుకుంటూ ఉన్నాము. మరి బాబావారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు, అయ్యవారి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వారందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్.